నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ 40. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అను క్యాబిన్లోకి వచ్చిన ప్రేమ్ని చూడగానే సాగర్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంటే వెంటనే లేచి నుంచుంటాడు. అను ప్రేమ్ వైపు చూస్తుంది. కానీ ప్రేమ్ ఫేస్ ఎందుకంత సీరియస్గా ఉందో అనుకి అర్థం కాదు. స్పీకౌట్ అని ప్రేమ్ గట్టిగా అరిచేసరికి అను ఉలిక్కిపడి ప్రేమ్ వైపు భయంగా చూస్తుంది. సాగర్ ప్రేమ్ వైపు భయంగా చూస్తూ, ఇదేంటి ఈ ప్రేమ్ నన్ను అను క్యాబిన్లో చూసి ఇంత ఫైర్ అవుతున్నాడు అని మనసులో అనుకుంటూ, అదే సార్, నా ల్యాప్టాప్ సడన్గా వర్క్ చేయడం మానేసింది, అందుకే చిన్న వర్క్ ఉంటే అనుదీప్తి ల్యాప్టాప్లో చూస్తున్నాను అని అంటుంటే, వాట్, నీ ల్యాప్టాప్ వర్క్ చేయడం మానేస్తే నువ్వు అను ల్యాప్టాప్లో వర్క్ చేయడం ఏంటి? ఆల్రెడీ ఆఫీస్లో టెక్నికల్ టీం ఉన్నారు కదా, ల్యాప్టాప్ వర్క్ చేయకపోతే టెక్నికల్ టీం దగ్గరికి వెళ్ళాలి, కానీ అను క్యాబిన్కి ఎందుకు వచ్చావు అని ప్రేమ్ సీరియస్గా అడుగుతుంటే సాగర్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. భయంగా ప్రేమ్ వైపు చూస్తాడు. ప్రేమ్కి మొట్టమొదటిసారి సాగర్పై అనుమానం మొదలవుతుంది. అసలు వీడు ఈ కంపెనీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా ఒక అను దగ్గరికే వచ్చి తన సిస్టంతో ఏం చేస్తున్నాడు? డాడీ వీడి 5 ఇయర్స్గా తన దగ్గర ఎంతో సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడని చెప్పడం వల్ల ఇప్పటి వరకు వీడిని అనుమానించలేదు. కానీ వీడి వాలకం చూస్తుంటే సంథింగ్ ఏదో ఉంది అని అనిపిస్తుంది. వీడి వల్ల అనుకి ప్రమాదం ఉందా అని ప్రేమ్కి ఆలోచన రాగానే తన చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా సాగర్ వైపు కోపంగా చూస్తూ, అడిగిన దానికి ఆన్సర్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని ప్రేమ్ సీరియస్గా అడుగుతుంటే అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు సాగర్ వైపు చూస్తుంది. సాగర్ ఫేస్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే, ఇదేంటి ఈ సాగర్ నందుకి ఎందుకు భయపడుతున్నాడు? నందు రీసెంట్గానే కదా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు, మరి సాగర్ ఎందుకు నందుకి భయపడుతున్నాడు అని ఆలోచనలో పడుతుంది. సాగర్కి మాత్రం ప్రేమ్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ప్రేమ్ సాగర్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే, సారీ సార్, నేను టెక్నికల్ టీం దగ్గరికి వెళ్తాను అని సాగర్ భయంగా ప్రేమ్ని తప్పించుకొని అను క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. లేదు, వీడు కన్ఫామ్గా ఏదో దాస్తున్నాడు, వీడి వల్ల అనుకి తప్పకుండా ప్రమాదం ఉంది, తెలుసుకుంటాను, అనుని ఒంటరిగా వదలడం అస్సలు కరెక్ట్ కాదు అని ప్రేమ్ అనుకుంటూ అను వైపు చూస్తుంటే అను అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉండటం చూసి ప్రేమ్ అను దగ్గరికి వెళ్ళి అను తలపై తన చేతిని వేసి, భయపడ్డావా అని అంటుంటే, నందు ఎందుకు అంత సీరియస్గా అరిచావు అని అను చిన్నగా అడుగుతుంది. ఏం లేదు, నువ్వు నా ఛాంబర్లోకి వెళ్ళి కూర్చో, నేను వస్తాను అని అనగానే, సరే నందు, ల్యాప్టాప్ అని అంటుంటే, దానిని నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళు అని అంటాడు ప్రేమ్. అను ఇంకా ప్రేమ్ ఛాంబర్లోకి వెళుతుంది. ప్రేమ్ అను ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తాడు, కానీ తనకి అనుమానంగా ఏమీ కనిపించదు. అసలు వాడు అను ల్యాప్టాప్లో ఏం వర్క్ చేశాడు అని ప్రేమ్ ఆలోచనలో పడతాడు. లేదు, నైట్ ఒకసారి అను ల్యాప్టాప్ని కంప్లీట్గా చెక్ చేయాలి, తప్పకుండా వాడు ఏదో చేశాడు అని ప్రేమ్ అనుకుంటూ ఇంకా అను ల్యాప్టాప్ తీసుకుని తన ఛాంబర్లోకి వెళ్ళి చూడగా అను చైర్లో కూర్చుని ఉంటుంది. ఇంకా ప్రేమ్ అనుకి తన ల్యాప్టాప్ ఇచ్చేసి తన ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతాడు. అను కూడా ప్రేమ్ ఛాంబర్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. వర్ష నెమ్మదిగా రామ్ క్యాబిన్లోకి అడుగు పెట్టేసరికి రామ్ ల్యాప్టాప్లో బిజీగా వర్క్ చేస్తూ ఉంటాడు. రామ్ని చూస్తుంటే వర్షకి కొంచెం భయంగా అనిపిస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ రామ్ అని అంటుంటే వర్ష మాటకి రామ్ తలపైకెత్తి వర్ష వైపు చూస్తాడు. కానీ వర్షకి ఆన్సర్ చేయకుండా మళ్ళీ తన వర్క్ చేసుకుంటుంటే, అబ్బో, అయ్యగారికి కోపం నార్మల్గా లేదు కదా అని వర్ష మనసులో అనుకుంటూ వెళ్ళి రామ్ పక్కనే ఉన్న మరొక చైర్లో కూర్చుంటుంది. నీ ప్లేస్ ఇక్కడ కాదు, బయట టీం మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వర్క్ చెయ్యి అని రామ్ సీరియస్గా అంటుంటే, రామ్, నేను నీతో పాటు క్యాబిన్లోనే ఉంటాను, నాకు ఇంకా టీం మెంబర్స్లో ఎవరు పరిచయం అవ్వలేదు కదా అని వర్ష అనగానే, అదా నీ బాధ, ఇక్కడే ఉండు అని చెప్పి రామ్ ఒక పర్సన్ని పిలిచి తన టీం మెంబర్స్ అందరినీ క్యాబిన్లోకి రమ్మంటాడు. వర్ష రామ్ ఏం చేస్తున్నాడా అని అర్థం కాక తన వైపే చూస్తూ ఉంటుంది. రామ్ టీం మెంబర్స్ అందరి వైపు చూస్తూ, హలో టీం,
నిన్న ప్రాజెక్ట్ హెడ్ చేంజ్ అవ్వడం వలన ఆఫీస్లో కొన్ని చేంజెస్ జరిగాయని మీకు కూడా తెలుసు. మన టీంలో ఉన్న ఒక అమ్మాయి వేరొక టీంలోకి వెళ్ళింది. అలాగే మన టీంలోకి వేరే టీంలో వర్క్ చేసే అమ్మాయి జాయిన్ అయింది. తన పేరు వర్ష. ఈ రోజు నుండి మన టీంలోనే వర్క్ చేస్తుంది అని చెప్పగానే అందరూ వర్ష వైపు చూస్తూ హాయ్ అని అంటారు. వర్ష షాక్గా రామ్ వైపు చూస్తూ వాళ్ళందరి వైపు తిరిగి చిన్నగా నవ్వుతుంది. ఇంకా ఒక్కొక్క టీం మెంబర్ రామ్ క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చెయ్యి అని రామ్ చెప్పగానే దుర్మార్గుడు కావాలనే క్యాబిన్ నుండి పంపించేస్తున్నాడు నన్ను అని వర్ష అనుకుంటూ ఉండగా ఇంతలో రామ్ టీం మెంబర్స్లో ఒక పర్సన్ వర్ష దగ్గరకు వచ్చి హలో వర్ష, మీరు ఇంకొక టీంలో వర్క్ చేయడం నేను చూశాను. నా పేరు రాజేష్ అని తన చేతిని ముందుకి చాపగానే వర్ష అతని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. రామ్ కూడా రాజేష్ వైపు ఒక క్షణం షాక్గా చూస్తాడు. వర్ష వెంటనే రామ్ వైపు చూస్తుంటే రామ్ రాజేష్ వైపు సీరియస్గా చూస్తూ ఉండటం చూసి హో సార్ గారిని దారిలోకి తీసుకురావాలంటే ఇలా చేయాలన్నమాట అని అనుకుంటూ వర్ష చిన్నగా నవ్వుతూ హాయ్ రాజేష్, ఐఎమ్ వర్ష అని తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి వర్ష. అంటే మీ ప్రాజెక్ట్ వేరు మా ప్రాజెక్ట్ వేరు కదా, నేను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా మీకు అని రాజేష్ అంటుంటే అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకొని రామ్ సీరియస్గా అనేసరికి రాజేష్ భయంగా రామ్ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. వర్ష తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ సరే రామ్, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఎలాగో నాకు నీ టీంలో ఒక పర్సన్ పరిచయం అయ్యాడు కదా, తన దగ్గరే ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటాలే అని వర్ష తన ల్యాప్టాప్ తీసుకుని 2 అడుగులు ముందుకు వేయగానే అవసరం లేదు, ప్రాజెక్ట్ గురించి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడే ఉండు అని రామ్ సీరియస్గా చెప్పేసరికి వర్ష తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది. హమ్మయ్య, ఈ రోజుకి రామ్ క్యాబిన్లో ఉండడంలో సక్సెస్ అయ్యాను, రేపటి నుండి కూడా ఎలాగైనా రామ్ క్యాబిన్లోనే ఉండాలి అని వర్ష మనసులో అనుకుంటూ వెళ్ళి రామ్ పక్కన కూర్చుంటుంది. సంజన ఆఫీస్కి వస్తుంది. మొట్టమొదటిసారి తన తండ్రి ఆఫీస్కి వచ్చిన సంజన ఆఫీస్ మొత్తం చూస్తూ వెంటనే రామకృష్ణ గారికి కాల్ చేయగానే రామకృష్ణ గారు సంజనని తన ఛాంబర్కి రమ్మని చెప్తారు. సంజన రామకృష్ణ గారి ఛాంబర్కి వెళ్ళగానే రామకృష్ణ గారు నవ్వుతూ వెల్కమ్ సంజన అని అంటుంటే డాడీ ప్లీజ్, ఇంకా అన్నయ్య గురించి ఆఫీస్లో ఎవ్వరికీ తెలియదు, అన్నయ్య గురించి తెలియకుండా నా గురించి ఈ ఆఫీస్లో తెలియడం నాకు కూడా ఇష్టం లేదు, నేను ఈ 10 days నార్మల్గా ఆఫీస్కి వస్తూ ఉంటాను, ఎలాగో అన్నయ్య ఉన్నాడు కదా తన దగ్గరే వర్క్ నేర్చుకుంటాను అని చెప్పగానే సరేరా నీ ఇష్టం, మీ అన్నయ్య 10th ఫ్లోర్లో ఉన్నాడు వెళ్ళు అని చెప్పగానే సంజన అలాగే అని చెప్పి రామకృష్ణ గారి ఛాంబర్ నుండి బయటికి వచ్చేసరికి అప్పుడే తేజ్ రామకృష్ణ గారి ఛాంబర్ వైపుకి వస్తూ ఉంటాడు. తేజ్ని చూడగానే సంజన అక్కడే ఆగిపోతుంది. తేజ్ సంజన వైపు చూస్తూ ఈ మేడం గారు ఎప్పుడు ఆఫీస్కి వచ్చారు అని అనుకుంటూ సంజనాని పట్టించుకోకుండా రామకృష్ణ గారి ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. ఇడియట్, నన్ను చూసినా చూడనట్టు ఎలా వెళ్ళిపోతున్నాడో అని సంజన తిట్టుకుంటూ అక్కడే బయట ఉన్న చైర్లో కూర్చుంటుంది. చిన్నప్పటి నుండి అంతే, నేను ఎంత మంచిగా మాట్లాడినా నాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అంతే, నేను ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అయినా వెంటనే నాకు రివర్స్ పంచు వేస్తూ ఉంటాడు. ఈయన గారికి అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు రాదు అని సంజన తేజ్ని తిట్టుకుంటూ ఉంటుంది. తేజ్ రామకృష్ణ గారితో మాట్లాడి బయటకొచ్చి చూసేసరికి సంజన తనలో తనే మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఏమైంది, తనలో తనే మాట్లాడుకుంటుంది అని అనుకుంటూ తేజ్ ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాడల్లా మళ్ళీ ఒక క్షణం ఆగి ఎంతైనా తను ప్రేమ్ చెల్లెలు, ఆఫీస్ తనకి కొత్త కదా, ప్రేమ్ ముంబైలో ఇచ్చే ప్రజెంటేషన్ గురించి బిజీగా ఉన్నాడు, ఇప్పుడు ఈ సంజన వెళ్తే ప్రేమ్ని డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటూ ఇంకా తప్పక వెనక్కి తిరిగి సంజన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అనగానే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది సంజన. అబ్బో ఏంటో మేడం గారు అడిగిన వెంటనే ఆన్సర్ ఇచ్చారని తేజ్ మనసులో అనుకుంటూ మీ అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నాడు, నీకు ఆఫీస్ చూడాలంటే నాతో పట్టురా చూపిస్తాను అని అనగానే సంజన షాక్గా తేజ్ వైపు చూస్తుంది. అవసరం లేదా, సరే అయితే అని తేజ్ వెళ్ళిపోతుంటే హలో హలో నేనెక్కడ నో అని చెప్పాను, వస్తున్నానని చెప్పి సంజన తేజ్ వెనకాలే అడుగులు వేస్తుంది.
హలో ఫ్రెండ్స్, స్టోరీలో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను. షార్ట్ ఎపిసోడ్ అని అనుకుంటారేమో, అందుకే ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా.